హలో టు ఆల్. సో ఈ వీడియోలో మనం కంట్రోల్ సిస్టంలో స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏంటో చూద్దాము అండ్ వి విల్ డిరైవ్ ది ఫార్ములా ఫర్ ఇట్. సో ఫస్ట్ మనం వి విల్ లుక్ విత్ ద డెఫినేషన్. ఓకే, స్టడీ స్టేట్ ఎర్రర్, ఇట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డిజైర్డ్ అవుట్పుట్ అండ్ యాక్చువల్ అవుట్పుట్. ఓకే, సో జనరల్గా మన కంట్రోల్ సిస్టమ్ మనం డిజైన్ చేసేటప్పుడు ఐడియల్గా వి విల్ అజ్యూమ్ సమ్ సిచ్యువేషన్స్ అండ్ థింక్ దట్ ఐ నీడ్ పర్టికులర్ అవుట్పుట్. బట్ దానికి తగ్గట్టు కాకుండా వేరే ఏదైనా అవుట్పుట్ వస్తే దేర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిజైర్డ్ అవుట్పుట్ అండ్ యాక్చువల్ అవుట్పుట్. ఓకే, ఇట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ desired output and actual output. నెక్స్ట్ దీన్ని ఎలా డినోట్ చేస్తారు, స్టడీ స్టేట్ ఎర్రర్ ఎలా డినోట్ చేస్తారు అంటే విత్ సింబల్ ఎర్రర్ స్టడీ స్టేట్. ఓకే, సో ఈఎస్ఎస్ తోటి డినోట్ చేస్తారు. అండ్ ఈ ఎర్రర్కి మనం లాప్లాస్ అప్లై చేసాం అనుకోండి, లైక్ ఇఫ్ యూ అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు దిస్ ఎర్రర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఈ ఆఫ్ ఎస్. ఓకే, ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఈ ఆఫ్ ఎస్. సో మనం ఎప్పుడైతే ఒక రెఫరెన్స్ సిగ్నల్ని ఇన్పుట్కి అప్లై చేస్తామో, ఓకే, అండ్ అప్లై చేసి వి విల్ జనరలీ అబ్జర్వ్ ది అవుట్పుట్. మనం ఇప్పుడు వి విల్ డ్రా ఏ కంట్రోల్ సిస్టమ్ అండ్ అబ్జర్వ్ వేర్ యాక్చువల్లీ ద ఎర్రర్ సిగ్నల్ ఈ ఆఫ్ ఎస్ ఈస్ present. ఓకే, సో లెట్స్ అజ్యూమ్ ఏ కంట్రోల్ సిస్టమ్ having input r of s as input. Okay, r of s input. So this is summing point and this is the forward path transfer function g of s. Okay, and we will get output as c of s, right? మనం ఏం చేస్తాం, దీనికి ఒక ఫీడ్బ్యాక్ లా ఇచ్చేసి h of s ఫీడ్బ్యాక్ లూప్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ h of s. సో ఈ h ఆఫ్ నుండి we will directly give to the summing point. ఓకే, ఇది ఈ ఎర్రర్ సిగ్నల్ మనం దేని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఫర్ క్లోజ్డ్ లూప్ ఫంక్షన్. ఓకే, క్లోజ్డ్ లూప్ ఫంక్షన్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఇన్పుట్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ సిగ్నల్స్. ఓకే, సో లెట్ us అజ్యూమ్ హెచ్ ఆఫ్ ఎస్ నుండి వచ్చే సిగ్నల్ బి ఆఫ్ ఎస్ అనుకుందాం మనం, రైట్? అండ్ ఇక్కడ ఎర్రర్ సిగ్నల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఎర్రర్ సిగ్నల్ ఈక్వల్ టు ఈ సమ్మింగ్ పాయింట్ నుండి బయటకు వస్తుంది కదా. సో ఈ సమ్మింగ్ పాయింట్ నుండి బయటకి ఇక్కడ ఎర్రర్ సిగ్నల్ వస్తుంది మనకి ఇక్కడ. సో దాట్ ఈస్ యాక్చువల్లీ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది స్టడీ స్టేట్ ఎర్రర్. అండ్ ఈ ఎర్రర్ సిగ్నల్ అనేది ఎలా డినోట్ చేస్తామంటే జనరల్గా మనం ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్, ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్, బి ఆఫ్ ఎస్, ఫైన్. అండ్ ఇక్కడ మనకు బి ఆఫ్ ఎస్ ఎంత, వి షుడ్ నో దట్ ఈస్ ఈక్వల్ టు బి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ అవుట్పుట్ ఎంత సి ఆఫ్ ఎస్ నుండి హెచ్ ఆఫ్ ఎస్ మల్టిప్లై చేస్తే బి ఆఫ్ ఎస్ వస్తుంది. సో బి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్, రైట్? హెచ్ ఆఫ్ ఎస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దట్ ఈక్వల్ టు అవుట్పుట్ బి ఆఫ్ ఎస్ బై ఇన్పుట్ ఏంటి సి ఆఫ్ ఎస్ టు దిస్ పర్టికులర్ బ్లాక్, రైట్? సో ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం, లైక్ ఈ బి ఆఫ్ ఎస్ దగ్గర. సో వీ విల్ గెట్, అండ్ ఆల్సో యూ షుడ్ నో దాట్ సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్, రైట్? సి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో వీ విల్ గెట్ ఎర్రర్ సిగ్నల్ ఈ ఆఫ్ ఎస్ as, సో ఇక్కడ వచ్చిందని నెక్స్ట్ తీసుకెళ్ళి ఈ బిఎఫ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ గెట్ ఈఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ దగ్గర ఏంటి సి ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. బట్ సి ఆఫ్ ఎస్ అంటే ఏంటి ఈ ఆఫ్ ఎస్, జీ ఆఫ్ ఎస్, హెచ్ ఆఫ్ ఎస్, రైట్? సో దీన్ని లెఫ్ట్ సైడ్ పంపించుకోండి. వీ విల్ గెట్ ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు, ఆర్ ఈ ఆఫ్ ఎస్ కామన్ తీస్తే 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ హెచ్ ఆఫ్ ఎస్ that equal to r of s.
and we will get E of s as R of s by 1 plus G of s into H of s. So this is for negative feedback. Okay, negative feedback. ఒకవేళ అదే ఈఎన్ఎస్ఎఫ్ అని పెట్టుకుందాం. అదే ఒకవేళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అవుతే ఎలా ఉంటుందంటే జస్ట్ ఇక్కడ ఒక కింద ప్లస్ బదులు మైనస్ ఉంటుంది. దాట్స్ ఓన్లీ డిఫరెన్స్. 1 మైనస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. ఓకే, దిస్ ఈస్ ఫర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎర్రర్ సిగ్నల్ ఇక్కడ ఉంది కదా. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ ఈస్ ఆఫ్ యూనిటీ ఫీడ్బ్యాక్. ఓకే, సో యూనిటీ ఫీడ్బ్యాక్ లో ఏంటంటే హెచ్ ఆఫ్ ఎస్ అనేది ఫీడ్బ్యాక్ అనేది 1 అవుతుంది. సో అట్ దట్ టైమ్ అవర్ ఎర్రర్ సిగ్నల్ విల్ బి ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ బై 1 plus G of s. This is for positive. Or if it is any negative positive feedback, R of s by 1 minus G of s. Okay, now we got steady state error in Laplace transform. But manaku steady state error ante actually enti ESS, daniki Laplace cheste we got capital E of s. But manaku small e of s kavalante em cheyalante deeniki manam inverse Laplace transform apply cheyali. Okay, remember these things first. Okay, so we got E of s equal to 1 plus R of s by 1 plus G of s comma or R of s by 1 minus G of s. ఇప్పుడు E of t కావాలి మనకి. ఓకే, E of t కావాలంటే ఏం చేయాలంటే ఈ ఎర్రర్ సిగ్నల్కి దిస్ ఈస్ ది స్టడీ స్టేట్ ఎర్రర్, బట్ దానికి లాప్లాస్ అప్లై, ఇది లాప్లాస్ ఫామ్లో ఉంది కాబట్టి వీ విల్ అప్లై ఇన్వర్స్ లాప్లాస్ టు దిస్ E of s. Okay, now the steady state error is denoted by ESS, right? We have already discussed that steady state error is ESS. So ఇక్కడ ఎర్రర్ లోనే ఒక మీనింగ్ ఉంది, స్టడీ స్టేట్. ఓకే, స్టడీ స్టేట్ ఎర్రర్, స్టడీ స్టేట్ ఎర్రర్ ESS. సో స్టడీ స్టేట్ ఎప్పుడు వస్తుంది? జనరల్గా అయితే ఆఫ్టర్ స్మాల్ టైం గ్రేటర్ దాన్ 5 తర్వాత 5 టైం కాన్స్టెంట్స్ తర్వాత సో ట్రాన్సియంట్ అనేది వెళ్ళిపోద్ది. ఆర్ ఎల్స్ ఐడియాలో తీసుకుంటే అట్ టైమ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వీ విల్ గెట్, as time tends to infinity we will get steady state error. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈ అబ్జర్వ్ దిస్ గ్రాఫ్, సో ఇలా ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే ట్రాన్సియంట్ స్టేట్ ఉంటుంది. సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దాట్, వీ షుడ్ కన్సిడర్ ఓన్లీ అట్ దిస్ స్టడీ స్టేట్ యాజ్. సో ఈ పాయింట్ అప్రాక్సిమేట్లీ టైం ఇది ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ 5 టౌ అవర్ సిస్టమ్ అవుట్పుట్ విల్ బికమ్ స్టడీ స్టేట్. సో అందుకే there is an formula that is ESS equal to limit t tends to infinity. సో ఇక్కడ E of t అని తీసుకోవచ్చు మనం. ఓకే, ఆర్ జనరల్గా F of t ఉంది అనుకోండి, E of t ఎర్రర్ బదులు there is something called F of t. ఓకే, సో ఇది. బట్ you know that according to final value theorem, okay, ఏం చెప్తుంది అంటే ఫైనల్ వాల్యూ థియరం, whenever a function is like this, okay, for example there is a function which is limit t tends to infinity f of t. okay, final value theorem ఏం చెప్తుంది అంటే this is approximately equal to limit s tends to 0 s into f of s, where f of s ఏంటంటే Laplace of f of t. okay, so you should know this. This is called final value theorem. So remember, this is called final value theorem. సో ఆ విధంగా, సో ఇక్కడ f of t అంటే యాక్చువల్ ఏంటి? E of t, ఎర్రర్ ఆఫ్ t కదా, E of t ఇది. దానికి ఇన్వర్స్ లాప్లాస్ చేస్తే E of s కి, క్యాపిటల్ E of s కి ఇన్వర్స్ లాప్లాస్ చేస్తే we will get E of t. సో ఇక్కడ ఇప్పుడు E of t తీసుకుందాం.
So what E of ESS equal to limit, okay, S tends to infinity, sorry, S tends to 0, S into E of S, right? So what we will get by putting ESS in the equation, we will get limit S tends to 0, S into E of S formula enti we have derived previously, that is R of S by 1 plus G of S into H of S. Okay, so this is the actual formula for steady state error. Okay, so ikkada daka, like if they asking exams, it's enough to write here. So another question is like, on what factors the steady state error depends upon. So ఈ ఫార్ములా నేను నెక్స్ట్ స్లైడ్ లో మళ్ళీ రాస్తాను. So you just note that we will see two important things on which our steady state error depends upon. Okay, so ఇక్కడ ఏమొచ్చింది మనకి, ESS ఈక్వల్ టు ఎంత వచ్చింది, లిమిట్ S tends to 0, S into R of S by 1 plus G of S into H of S, right? సో ఇది యూనిటీ ఫీడ్బ్యాక్ అని తీసుకోలేదు నేను, యూనిటీ తీసుకుంటే H of S 1 పెట్టుకుంటే అయిపోద్ది. సో ఇది వచ్చింది. సో మనం ఇప్పుడు ఇదేంటి, స్టడీ స్టేట్ ఎర్రర్. సో స్టడీ స్టేట్ ఎర్రర్ దేని మీద డిపెండ్ అవుతుంది ఇక్కడ, ఫస్ట్ థింగ్ ఈస్ R of S. ఓకే, దాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇన్పుట్, అంటే ఇన్పుట్ ఏది ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ యూనిట్ స్టెప్ ఆర్ ర్యాంప్ సిగ్నల్. సో ఇన్పుట్ సిగ్నల్స్ మీద డిపెండ్ అవుతుంది స్టడీ స్టేట్ ఎర్రర్. ద టైప్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ దీని మీద డిపెండ్ అవుతుంది. ఇంకా దేని మీద డిపెండ్ అవుతుంది, సో నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను ఏంటి, ఐ హ్యావ్ టోల్డ్ యూ దాట్ వాట్ ఈస్ లూప్ గెయిన్. ఓకే, లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటో చెప్పాను. ఓకే, సో ఈ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటంటే, that is approximately equal to, that is equal to G of S into H of S. సో దీన్ని ఏమంటారంటే లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటారు. సో ఈ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, లైక్ what can I say, like what is order of system, like what number is given to that control system. Okay, what number is given for that system. If there are one pole located at one pole located at origin, it is called the one number is given to that control system. ఒకవేళ రెండు పోల్స్ ఉంటే ఆరిజిన్ దగ్గర, సో దానికి నంబర్ 2 అనేది ఇస్తాం. సో ఇన్ జనరల్ తీసుకుంటే ఇట్ ఆల్సో ఇట్ డిసైడ్స్ ఆన్ టైప్ ఆఫ్ సిస్టమ్. ఇక్కడ ఎందుకంటే G of S H of S మీద డిపెండ్ అవుతుంది, R of S మీద డిపెండ్ అవుతుంది, కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ లైక్ టైప్ ఆఫ్ సిస్టమ్. S equal to 1 ఉన్నప్పుడు, లేకపోతే నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజిన్. సో టైప్ ఆఫ్ సిస్టమ్. మీకు ఇంక అంత క్లారిటీ లేకపోతే యూ కెన్ జనరలీ రైట్ ఇట్ డిపెండ్స్ అపాన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. మనం ఎప్పుడైనా ఇక టైప్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాం కదా, బట్ జనరల్గా ఎగ్జామ్లో అయినా లేకపోతే ఎక్కడైనా ఈ మూడింటి మీద ఇన్పుట్ తీసుకొని చేయమని చెప్తారు. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈ స్టెప్, యూనిట్ స్టెప్. ఓకే, యూనిట్ స్టెప్. సో నెక్స్ట్ వీడియో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ టెల్ అబౌట్ యూనిట్ స్టెప్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ we can say ramp. Okay, ramp. And third one is parabolic. So these are the basic test signals or input signals of which different దానికి separate steady state error వస్తుంది. ఈ 3 different signals కి డిపెండ్ అయి ఉంటుంది steady state error అనేది. And also the control system has some steady state errors for which change in position, velocity and acceleration. Okay, so our steady state error mainly depends upon these three things. So first one ఏంటంటే KP, that equal to positional error constant.
positional error constant, and next kv, that equal to velocity error కాన్స్టెంట్. అంటే ఈ రెండింటితో పాటు ఇన్పుట్ ఆఫ్ సిగ్నల్ అండ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాకుండా, సో ఈ 3 డిఫరెంట్ ఎర్రర్స్ మీద మన స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అండ్ అదర్ వన్ ఈస్ కే, దట్ ఈస్ కాల్డ్ యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్. యాక్సలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్. ఓకే, సో వీటిని ఇంకేమంటారంటే దీస్ ఆర్ కాల్డ్ స్టాటిక్ ఎర్రర్ కోఎఫిషియంట్స్. ఓకే, స్టాటిక్ ఎర్రర్ కోఎఫిషియంట్స్ అంటారు. సో వీటికి ఒక నేచర్ ఉంటుంది ఏంటంటే ఇట్ హ్యాస్ నేచర్ టు మినిమైజ్ ది స్టడీ స్టేట్ ఎర్రర్. ఓకే, సో ది స్టాటిక్ ఎర్రర్ కోఎఫిషియంట్స్ హ్యాస్ ది స్టాటిక్ error coefficient has ability to minimize the steady state error. Okay, and also let me tell you the formulas of these 3 things. So I will write here. So let me erase these things. Okay, right. So first one వచ్చేసి అంటే వీటికి ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ వన్ ఫర్ పొజిషనల్ ఎర్రర్ కాన్స్టెంట్, దీని ఫార్ములా ఏంటంటే కేపీ ఈక్వల్ టు లిమిట్ s tends to 0 g of s h of s. Okay, so this is the positional error constant. And next one is velocity error constant. So kv equal to limit s tends to 0, దీనికి ఒక s యాడ్ అవుద్ది ముంగట, so s g of s into h of s. And there is a big story behind like the difference between these 3 things, but just mere formulas అయితే గుర్తుపెట్టుకోండి, that will be enough. And acceleration error constant equal to limit s tends to 0 s square g of s into h of s. Okay, so hope you understood the difference between so ఇదేంటంటే మనం ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసింది స్టడీ స్టేట్ ఎర్రర్. ఓకే, సో స్టడీ స్టేట్ ఎర్రర్ దేని మీద డిపెండ్ అవుతుంది? It depending upon the nature of input signal as well as the loop transfer function. Okay, so there are some different error coefficients which we need to calculate. Static error coefficients అనేవి కొన్ని ఉంటాయి, kp, kv, ka. సో ఈ మూడు మనం ఫైండ్ అవుట్ చేస్తే like there is a possibility to minimize the steady state error. Okay, సో ఇవి దేనికి యూజ్ అవుతాయి? kp, kv, ka అంటే it helps in reducing the steady state error, minimizing the steady state error. So that's the functionality and importance of these static error coefficient. So don't confuse between steady state error and static error coefficients. Static error coefficients. So steady state error ante it is actual error which is the difference between desired output and actual output. Static error coefficient ante like it helps in like how our system is exactly behaving due to positional velocity and acceleration and of the system, and it helps in reducing the steady state error.